ప్రపంచానికి ప్రజాస్వామ్యం మేమే నేర్పాం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మాదే అని చెప్పుకుంటుంటది బ్రిటన్. 250 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్ర ఉన్న అమెరికాని కాదని తంతనే అని చెప్పుకుంటుంటది. గొప్పగా గర్వంగా చెప్పుకుంటుంటది. భారతదేశానికి మేమే నేర్పామని చెబుద్దా పిచ్చిముండా కొడుకులకి. అంతకుముందు స్వతంత్రం రాకముందు కొన్ని వేల మంది ఈ దేశాన్ని పరిపాలించారన్న సంగతి మర్చిపోతుంది. కావాలనే దాచేస్తదది. అయితే ఇప్పుడు 12 ఏళ్లలో మనకొక్కడే ప్రధానమంత్రి ఉన్నాడు. ఇంకో 3 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు. 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటున్నారు. అదే బ్రిటన్‌లో ఒకే పార్టీ అధికారంలోని 6 ఏళ్లలో ముగ్గురు, నలుగురు మారుతున్నారు. ఇప్పటికి ఈ 10 ఏళ్లలో 6గురు ప్రధానమంత్రులయ్యారు. ఏడో ప్రధానమంత్రి వస్తున్నారు. 5గురు టోరీస్‌లో. ఇప్పుడు రెండవ ప్రధానమంత్రి లేబర్‌లో. ఇది విచిత్రంగా సాగుతున్నటువంటి తంత్రం. ఈ దశలో కీర్ స్టార్మర్ రాజీనామా, ఇంకో పక్కన కొత్త లేబర్ పార్టీ ఎంపీ ప్రధానమంత్రి అవుతాడన్న చర్చల సందర్భంలో యూకే రిఫార్మ్ పార్టీ అసలు ఎన్నికలే కొత్తగా పెట్టాలి, ఫ్రమ్ ద బిగినింగ్ పెట్టాలి. మొన్న స్థానిక ఎన్నికల్లో ఫలితం ఇంపాక్టే కీర్ స్టార్మర్ దిగిపోవడానికి కారణమైంది. ప్రజలైతే అసలు లేబర్ పార్టీనే గద్దె దిగాలని కోరుకుంటున్నారు. ఫ్రెష్‌గా ఎన్నికలు పెట్టండి అని డిమాండ్ చేస్తోంది.